శ్రీ గురుభ్యో నమ. శ్రీ బాలాదేవ్యే నమో నమ. జ్యోతిష శాస్త్రం ఎంత బలంగా ఉంటుందో వాస్తు శాస్త్రం కూడా అంతే బలంగా ఉంటుంది. వాస్తు ప్రకారంగా గృహ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మహర్షులు స్పష్టంగా గ్రంథాల ద్వారా తెలియజేయడం జరిగింది. మనం చూస్తూ ఉంటాం. వాస్తురీత్యా కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఆ వాస్తు అనేది బలంగా లేకపోతే మాత్రం ఇంట్లో సమస్యలు అనేవి తలెత్తుతూనే ఉంటాయి. ఎంత సంపాదించినా సరే రూపాయి అనేది కనపడకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో అనేది మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కొంతమందికి బయట ఉంటే మనశ్శాంతి వస్తుంది, ఇంట్లోకి రాగానే మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. అది భార్య రూపంలో అవ్వచ్చు, లేదా కుటుంబ సమస్య రూపంలో కూడా అయ్యి ఉండొచ్చు. మరి అటువంటి వాస్తు శాస్త్ర ప్రకారంగా ఒక వాస్తు శాస్త్రం కోసం తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా గృహ నిర్మాణం చేసేటప్పుడు గృహానికి పునాది వేస్తాం. పునాది వేసిన తర్వాత దానికి ప్రహారీ ఖచ్చితంగా నిర్మాణం చేసుకోవాలి. గృహ నిర్మాణానికి పునాది తర్వాత దక్షిణము పడమర ప్రధాన ప్రహారీ చాలామంది నిర్మాణం చేస్తూ ఉంటారు. అట్లాగే చేసుకోవాలి కూడా. ఇక్కడ సందేహం ఏంటంటే దక్షిణం తక్కువ ఖాళీ ప్రదేశం వదిలిపెట్టాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడుతోంది. మరి ఇంటి నిర్మాణం పునాది, బేస్మెంటు, అట్లాగే దక్షిణం ఉన్నటువంటి గోడ బేస్మెంటు కలపచ్చా అని చెప్పి, అంటే ఆ రెండిట్లకి మధ్యలో ఒక పునాది బేస్మెంట్ వెయ్యొచ్చా కలిపి అనేటువంటి భీమ్ అంటారు దాన్ని. అటువంటి భీమ వెయ్యొచ్చా అనే యొక్క ప్రశ్న తలెత్తుతుంది చాలా చోట్ల. అంటే ఎందుకంటే ఈ ప్రహారీ గోడకి ఈ బేస్మెంటు అంటే భీమ బలంగా ఉంటుంది కదా అనే భావంతో చాలామంది తప్పుడు వ్యవహారం జరిపిస్తూ ఉంటారు. ఇంటి పిల్లర్కి ప్రహారీ పిల్లర్కి మధ్యన ఎటువంటి భీము రాకూడదండి. ఇంటి గోడ పునాది భీము వేరే, ప్రహారీ గోడ భీము వేరే, సెపరేట్గా ఉండాలి. రెండు కలిపే సెక్షన్ అనేది వాస్తుశాస్త్రంలో చెప్పబడట్లేదు. కాబట్టి ఒకసారి మీరు అట్లా ఏమన్నా నిర్మాణం చేసేటప్పుడు అట్లా చేస్తే కనుక దాన్ని వెంటనే తీసేయాలి. ఇది వాస్తుశాస్త్రం స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి తెలియజేయడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.